మనం చూసుకున్నట్టయితే 6th గేర్ ఇచ్చి ఉంటే బాగుండేది. ఎందుకంటే 5 స్పీడే ఉండడం వల్ల ఎట్లయితే మనం హైవే ఒక 100 కిలోమీటర్స్ పైన స్పీడ్ టచ్ కాగానే లైట్గా వైబ్రేషన్ రావడం. ఇగో ఈ స్క్రీన్ పైన చూసే ఇదే బండి అనమాట, మారుతి సుజుకి బ్రీజా. మారుతిలో ఇది ఒక్కటే కాదు సేఫెస్ట్ కూడా కాదు, సేఫ్ కార్. ఎందుకంటే 4 స్టార్ మాత్రమే స్కోర్ చేసింది యాజ్ కంపేర్ టు నెక్సాన్ 5 స్టార్. సో అది సేఫెస్ట్ కార్. ఇదంతా పక్కన పెట్టేస్తే ముచ్చట, లాస్ట్ టైం నెగిటివ్స్లో మనం మాట్లాడుకున్నట్టయితే టాటా నెక్సాన్ యొక్క వీడియో అయితే చేసిన, అందులో వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్ అయితే బ్రీజా పైన వీడియో చేయమని చెప్పిండు. సో మీకోసమే, సో సబ్స్క్రైబర్ కోసంతో పాటు అందరి కోసం కూడా ఈ వీడియో అయితే చేస్తున్నా. బ్రీజా యొక్క వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది వీడియో అనేది, ఎందుకంటే చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కూడా ఇందులో మనం తెలుసుకోబోతున్నాము. బ్రీజా గురించి కంప్లీట్ డీటెయిల్స్, పాజిటివ్సే కావచ్చు, నెగిటివ్సే కావచ్చు. అందులో ముఖ్యమనేది, సో మోస్ట్ ఇంపార్టెంట్, మళ్ళీ ఒకసారి చెప్తున్నా, మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఎవరు బ్రీజాని ప్రిఫర్ చేయాలి, సో హైవే ప్రకారం టెస్టే కావచ్చు, లేకపోతే కంప్లీట్గా నేను కస్టమర్స్ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని డెడికేటెడ్ వీడియో అయితే చేస్తున్నా. అది కూడా లాంగ్ టర్మ్, ఒక 20,000 ప్లస్ మనం కిలోమీటర్స్ తిరిగిన వాళ్ళు ఈ వీడియోలో అయితే మొత్తం షేర్ చేసుకున్నారు. సో నేనే దాన్ని ఈ వీడియోలో మీ ముందు ప్రజెంట్ చేస్తున్నా. సో హైవేలో ఆసమ్ రిజల్ట్ అయితే వచ్చిందనమాట బ్రీజా యొక్కది. అది పాజిటివ్గా నెగిటివ్ అనేది మీరు వీడియో ఎండ్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. హాయ్ హలో నమస్తే, నేను మీ తేజ్, వెల్కమ్ బ్యాక్ టు నా గ్యారేజ్. మారుతి సుజుకి బ్రీజా. సో చాలామంది దీంట్లో మెయిన్ అడ్వాంటేజ్ యాజ్ కంపేర్ టు టాటా ఇంకా వగేరా కంపెనీతో మనం కంపేర్ చేసుకుంటే దీని యొక్క ఇంజన్. సో నిజంగానే నేను కూడా చెప్తా, ఇంజన్ అనేది 1.5 లీటర్ మనకి K సిరీస్ 4 సిలిండర్స్ ఇంజన్ రావడం వల్ల దీనికి మేజర్ అడ్వాంటేజ్. కానీ ఎంతవరకు అడ్వాంటేజ్ అనేది ఇంతకుముందు చెప్పిన కదా, హైవే టెస్ట్ చాలా ఆసమ్ రిజల్ట్ వచ్చిందని అందులో డిస్కస్ చేస్తా. సో స్టే ట్యూన్. ఇప్పుడు ఇంజన్ గురించి మాట్లాడుకున్నట్టయితే నో డౌట్ వెల్ ఇంజన్ ఇది రిఫైన్మెంటే కావచ్చు, లేకపోతే మైలేజ్ పరంగా ఓవరాల్గా ఒక గుడ్ పర్ఫార్మెన్స్ వైజ్గా ఇంజన్ అనమాట. అండ్ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మిగతాయి అంటే వెళ్ళే ముందు సర్వీస్ గురించి కూడా చెప్పేస్తా. సర్వీస్ కాస్ట్ మనం చూసుకున్నట్టయితే ఇంతకుముందు ఒక్కసారి నెక్సాన్ వీడియో కూడా చూడండి, అందులో మనకి 15,000 కిలోమీటర్స్కి మనం ఆయిల్ చేంజ్ అవన్నీ కూడా మనం చేంజ్ అయిపోయాలి. ఇందులోకి వచ్చేసరికి ఫస్ట్ సర్వీస్ మనకి 0 ఉంటుంది, అమౌంట్ ఏం పడదు. సెకండ్ సర్వీస్ ఆల్మోస్ట్ ఒక మనకి ఎంత అయితే ఒక 5K అట్లా పడుతుందన్నమాట, అది కూడా ఆల్మోస్ట్ ఏమి ఉండదు నిల్లు. కాకపోతే థర్డ్ సర్వీస్ కొంచెం మేజర్ అనమాట, 10,000 కిలోమీటర్స్కి వస్తుంది. ఆల్మోస్ట్ కస్టమర్స్ దగ్గర నుంచి నేను ఫీడ్బ్యాక్ తీసుకుంది 4,000 అనమాట. అంటే 4,000 చేంజ్ వరకు ఛార్జ్ అయింది. ఏదైతే 10,000 కిలోమీటర్స్కి ఇక్కడనే మనకి ఇంజన్ ఆయిలే కావచ్చు అవన్నీ కూడా చేంజ్ అవుతుంది. అదే మనం నెక్సాన్లో చూసుకున్నట్టయితే 15,000కి మనకి అవన్నీ కూడా చేంజ్ చేయాలి. అండ్ ఫోర్త్ ఏదైతే ఇంతకుముందు చెప్పిన కదా 20K ప్లస్ మనకి లాంగ్ టర్మ్ రివ్యూ ఇస్తున్నానని, సో 20K మనకి అంటే 20,000 కిలోమీటర్స్ తిరిగిన తర్వాత మనకి ఫోర్త్ సర్వీస్ ఎంత అయితే అయిందంటే 8,000 ప్లస్ చేంజ్ అయిందనమాట ఫోర్త్ సర్వీస్. ఇందులో ఆల్మోస్ట్ చాలా వరకు చేంజ్ అయ్యాయి అనమాట, అవన్నీ కూడా మనకి చెప్పలేము వీడియోలో. ఒకవేళ మీరు బ్రీజా యూజ్ చేస్తున్నట్టయితే, లేకపోతే ఫోర్త్ సర్వీస్లో మాన్యువల్ ఉంటుంది, అందులో క్లియర్గా రాసుంటుంది అనమాట ఏమేమి పార్ట్స్ లేకపోతే ఇంకా ఏమేమి ఐటమ్స్ మనం చేంజ్ చేసినాం అనేది కంప్లీట్ అందులో రివ్యూ అయితే ఉంటుంది. ఇంకా సర్వీస్ గురించి చెప్పేసినాం కాబట్టి ఇది పక్కన పెడితే కొన్ని ఇంపార్టెంట్ మనం పాజిటివ్స్ అయితే డిస్కస్ చేద్దాము. నో డౌట్ స్టీరింగ్ రెస్పాన్స్ అయితే బాగానే ఉంటుంది. సో హైవే పార్ట్లో కూడా ఇంకా ఇన్ డీటెయిల్గా నేను కవర్ చేస్తాను. అండ్ ఇంకొకటి కొంచెం ఇష్యూ ఏంటంటే, మనం స్టీరింగ్ కంప్లీట్గా మనం ఏదైనా యూటర్న్ తీసుకున్నప్పుడు కంప్లీట్గా మనం స్టీరింగ్ తిప్పుతాం కదా, సో నార్మల్ పొజిషన్కి రావడానికి కొంచెం అది మనం కూడా ఇట్లా అనాల్సి వస్తుందని కొంతమంది కస్టమర్స్ అయితే చెప్తున్నారు. సో అది పక్కన పెట్టేస్తే టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ కూడా వస్తుంది. ఇప్పుడు నేను చెప్పబోయేది ఇది వచ్చేసి మనకి ఆటోమేటిక్కి మాన్యువల్కి కొంచెం ఆ తేడా అయితే ఉందన్నమాట, ఆ గేరింగ్ సిస్టంలో అవన్నీ కూడా. సో పాజిటివ్స్ నెగిటివ్స్ రెండిట్లో కూడా నేను డిస్కస్ చేస్తాను. ఇప్పుడు ఆటోమేటిక్ గురించి చెప్పాలంటే టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ వస్తుందన్నమాట మనకి. ఇప్పుడు నేను చెప్పబోయే స్టీరింగ్ గురించి చెప్తున్నట్టయితే ఆటోమేటిక్ చాలా గుడ్ అని చెప్తున్నారు మనకు, ఏదైతే ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు కస్టమర్స్ అనేవి. అండ్ మాన్యువల్ మోడ్ మనం చూసుకున్నట్టయితే ప్యాడల్ షిఫ్టర్స్ కూడా చాలా బాగా పనిచేస్తాయి అనమాట. సో రెస్పాన్స్ అయితే బాగుంది ప్యాడల్ షిఫ్టర్స్ మనం మాన్యువల్ మోడ్లో నడిపించినట్టయితే. అండ్ ఆటో మోడ్లో మనకి ఇనిషియల్ పికప్ కూడా చాలా బాగుంది. బాడీ రోల్ ఓకే, కాకపోతే హైవే పదంగా ఆ పార్ట్ వచ్చినప్పుడు నేను చెప్తాను బాడీ రోల్ గురించి. అండ్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ అయితే వస్తుంది మనకి, ఏదైతే మనకి VXI కాబట్టి మనకి ఇందులో నుంచి మీకు ఆటోమేటిక్ కూడా మనకి స్టార్ట్ అవుతుంది. అండ్ ఆటోమేటిక్ అంటే క్లైమేట్ కంట్రోల్ కూడా మనకి VXIలో స్టార్ట్ అవుతుంది. ఆటోమేటిక్ ఇంజన్ గురించి నేను మాట్లాడుతున్నాను. అండ్ బ్రేకింగ్ పరంగా సో నో రియర్ డిస్క్ అనమాట. సో ఇది కూడా మనకి VXIలో అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు ఆటోమేటిక్ మనకి VXIలో ఇప్పుడు
వీల్ తీసుకున్నప్పుడు అయితే ఒక 16 lakhs వరకు ఉండే, ఆల్మోస్ట్ దాని తర్వాత ఒక 1 lakh పెరిగిందని చెప్తున్నారు. ఆల్మోస్ట్ ఇప్పుడు 17 అట్లా చేంజ్ వస్తుంది ఆటోమేటిక్ అయితే. సో ఇందులో మనకి రియర్ డిస్క్స్ ఇచ్చి ఉంటే కూడా బాగుండేది. బట్ ఎనీవే బానెట్ వ్యూ, సో విజిబిలిటీ పరంగా బాగుందనమాట. మనకి బానెట్ అంతా కూడా కంప్లీట్గా మనకు కనిపిస్తుంది. అదొక అడ్వాంటేజ్ మనకి బ్రీజా చూసుకున్నట్టయితే, అంటే హైట్ ఎక్కువ ఉండడం వల్ల సో చాలా బాగా వ్యూ అయితే బాగుంటుంది. అండ్ ఇంకొక పాజిటివ్ మనం మాట్లాడుకున్నట్టయితే సో మైలేజ్ కూడా ఓకే అనే చెప్పొచ్చు అనమాట. ఇప్పుడు చెప్పేది నేను ఆటోమేటిక్ అనమాట. సో మాన్యువల్ అదంతా కూడా డిస్కస్ చేస్తాను కమింగ్ ఇప్పుడు నెక్స్ట్. సో స్టే ట్యూన్. సో ఇంకొకటి మనకి హెడ్సప్ డిస్ప్లే. సో హెడ్సప్ డిస్ప్లే కూడా దీనికి ఒక అడిషనల్ అడ్వాంటేజ్. ప్రతిసారి మీరు డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో చూసుకోకుండా డైరెక్ట్గా ఇంపార్టెంట్ ఇన్ఫో అయితే దాంట్లో మీకు కనిపిస్తుంది. కాకపోతే బ్యాటరీ కొంచెం మనకి ఛార్జ్ అయితే అవుతుందన్నమాట, మనకి ఏదైతే హెడ్సప్ డిస్ప్లే ఉంటుందో దానికి మనం యూజ్ చేసినట్టయితే. అండ్ ఇంకొకటి ఆండ్రాయిడ్ ల్యాగ్ ఫ్రీ ఉంటుంది. ఇన్ఫోటైన్మెంట్ సిస్టమే కావచ్చు, మనకి కంప్లీట్గా ఇంటర్ఫేస్ అయితే ఒక యూజర్ ఫ్రెండ్లీ లాగా ఉంటుంది. ఈవెన్ స్టార్టింగ్ మీకు కొత్తగా యూజ్ చేస్తున్న వాళ్ళు కూడా ఈజీగా అర్థం చేసుకునే విధంగా మనకి ఈ రెస్పాన్సే కావచ్చు, లేకపోతే ఇంటర్ఫేస్ అంతా కూడా ఉంటుందన్నమాట ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అనేది. సో బ్రీజాలో మనం చూడొచ్చు అనమాట. ఎక్కడ కూడా ల్యాగ్ కానీ అట్లా ఏముండదు. ఈవెన్ వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే కూడా మంచిగానే పనిచేస్తుందని కస్టమర్స్ నుంచి అయితే ఫీడ్బ్యాక్ వస్తుంది. అండ్ సీటింగ్ పరంగా కూడా కంఫర్ట్ కానీ, లెగ్ రూమ్, హెడ్ రూమ్ అంతా కూడా బాగానే ఉంటుందన్నమాట. ఈవెన్ సన్ రూఫ్ రెస్పాన్స్ కూడా చాలా బాగానే ఉంది. అండ్ ఇంకొకటి రూమీగా కూడా, అంటే మనకి వెంటిలేటెడ్ పరంగా ఎక్కడ కూడా ఇబ్బందిగా కాకుండా ఉంటుందన్నమాట సన్ రూఫ్ వైజ్గా మనం చూసుకోవాలంటే. అండ్ ఇంకొకటి గ్లవ్ బాక్స్ మనకి కూల్డ్ వస్తుంది. సో ఇది కూడా మీ అందరికీ ఆల్రెడీ యూజ్ చేసే వాళ్ళకి తెలిసి ఉండొచ్చు. అండ్ ఇంకొకటి కొంచెం ఇష్యూ ఏంటంటే స్టాప్లో కొంచెం ఇష్యూ ఉందని కంపెనీ, అంటే మనకి కస్టమర్స్ అయితే రివ్యూ ఇస్తున్నారు. లైక్ ఆటో స్టాప్ ఫీచర్ ఉంది కదా, అది కొంచెం మనకి ప్రాపర్గా వర్క్ చేయదంట. సో అది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఆన్ అవుతుంది, కొంచెం అది ఎట్లా అంటే కొంచెం ల్యాగ్ ఉందన్నమాట దాంట్లో. ఒక్కసారి మీరు కనుక యూజ్ చేస్తున్నట్టయితే ఈ ఇష్యూ ఉందా లేదా అని మీరు నాతో షేర్ చేసుకోవచ్చు కింద కమెంట్స్లో. కానీ కొంతమందికి కస్టమర్స్ ఈ ఫీడ్బ్యాక్ అయితే ఇచ్చినారు. సో ఎప్పుడైనా వాళ్ళు ఇట్లా ఇబ్బంది అనిపించినప్పుడల్లా వాళ్ళు అట్లా ఆఫ్ చేస్తుందంట ఆటో స్టాప్ ఫీచర్ అనేది. మళ్ళీ కావాలనుకుంటే ఆన్ చేసుకుంటుందంట. సో ఇది ఆ ఇష్యూ వల్ల. అండ్ ఇంకొకటి సస్పెన్షన్స్ చాలా సాఫ్ట్గా ఉన్నాయన్నమాట. సో ఇది అండ్ బాడీ రోల్, ఇంకా ఇంజన్ హైవే పర్ఫార్మెన్స్ అనేది హైవేలో డిస్కస్ చేస్తాను. నెగటివ్స్ తర్వాత కూడా అది నేను డిస్కస్ చేస్తాను. సో స్టే ట్యూన్ అనమాట. నెగటివ్స్కి వెళ్ళే ముందు వీళ్ళ సుజుకి కనెక్ట్ యొక్క యాప్ గురించి అయితే చెప్పాలి. సో ఈ యాప్తో మనం దీన్ని అంటే కార్ని స్టార్ట్ చేయొచ్చు, స్టాప్ చేయొచ్చు. ఒకవేళ మీరు కారు స్టార్ట్ చేసిన తర్వాత బై మిస్టేక్ ఆఫ్ చేయడం మర్చిపోతే కనుక ఆటోమేటిక్గా ఒక 10 నిమిషాల తర్వాత కార్ దానంతలో అదే స్టాప్ అయిపోతుంది అనమాట. సో ఇది ఒక మంచి ఫీచర్. ఎక్కడ ఉన్నా కానీ మనము ఆ కార్ని అయితే ఆపరేట్ చేసుకోవచ్చు. సో కార్ మన వెంట ఉన్నట్టే అనమాట సుజుకి కనెక్ట్ యొక్క యాప్ ఉంటే. సో ఈ యాప్ వర్కింగ్ అయితే చాలా బాగా అనిపించింది నాకైతే పర్టికులర్గా. ఇప్పుడు లేట్ చేయకుండా ఆ నెగిటివ్స్కి అయితే వెళ్ళిపోదాం. నెగిటివ్ చూసుకున్నట్టయితే మనకి ఆటో స్టాప్ ఏదైతే ఫీచర్ ఉందో అది చాలామంది అంటే కస్టమర్స్ సరిగ్గా పనిచేయట్లేదని చెప్తున్నారు అనమాట. అంటే కొంచెం ల్యాగ్ ఉంది, అది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఆఫ్ అయిపోతుంది, కొంచెం ఆ ల్యాగ్ ఉందన్నమాట. వాళ్ళు ఈ డిస్టర్బెన్స్ నుంచి దూరంగా ఉండడానికి కంప్లీట్గా ఆ ఆటో స్టాప్ ఫీచర్ అనేది అక్కడ ఆఫ్ చేస్తున్నారు అనమాట డాష్ బోర్డ్ దగ్గర. ఒకవేళ మీకు ఈ ప్రాబ్లం ఉందా లేదా అనేది మీరు నాతో డిస్కస్ అంటే షేర్ చేసుకోవచ్చు అనమాట, ఒకవేళ మీకు బ్రీజా వెహికల్ ఉన్నట్టయితే. అండ్ ఇంకొకటి కస్టమర్స్ నుంచి మనకి ఫీడ్బ్యాక్ ఏంటంటే ఇంత మనం అమౌంట్ పెడుతున్నాము, అట్లీస్ట్ వెంటిలేటెడ్ సీట్స్ ఇచ్చి ఉంటే బాగుండేది. ఇంకొకటి కెమెరా. సో కెమెరా కూడా ల్యాగ్ అవుతుందని చెప్తున్నారు. కెమెరా నో డౌట్ చాలా బాగుందన్నమాట. కెమెరా 360 డిగ్రీ కెమెరా కూడా వస్తుంది ఇందులో. క్వాలిటీ వైజ్గా ఎక్కడ తక్కువ కాకుండా ఉంది. కాకపోతే కెమెరా మనం ఇప్పుడు రివర్స్ ఏదైతే గేర్ ఇస్తామో కొంచెం ఒక 2-3 సెకండ్స్ లేకపోతే 3-4 సెకండ్స్ ల్యాగ్ అయ్యి మనకి కెమెరా అయితే ముంగట స్క్రీన్ పైన డిస్ప్లే అవుతుంది. సో ఇది ఫిక్స్ చేయొచ్చేమో మేబీ. ఆల్మోస్ట్ ఈ వెహికల్ అయితే 4 సర్వీసెస్ అయిపోయినాయి. అయినా కానీ మళ్ళీ సాఫ్ట్వేర్ అప్డేట్ వచ్చిందా లేకపోతే వాళ్ళు ఫిక్స్ చేయలేదని చెప్తున్నారు ఆ కస్టమర్స్ అయితే. సో చూడాలి, ఒకవేళ మీకు ఈ ఇష్యూ వచ్చిందా లేదని మీరు నాతో షేర్ చేసుకోవచ్చు. కాకపోతే నో డౌట్ కెమెరా క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది. ఈవెన్ నైట్ టైంలో కూడా మీకు కెమెరా అయితే బాగా కనిపిస్తుంది. అండ్ ఇంత బ్రీజా ఇంత అమౌంట్ మనకి కాస్ట్ అయినప్పటికీ కూడా ఇంకొకటి సేఫెస్ట్ కాదు మనకి మారుతి సుజుకిలోనే అయినప్పటికీ కూడా దీంట్లో మనకి కంప్లీట్ డిజిటల్ అయితే రాదు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్. సో ఇచ్చి ఉంటే బాగుండేది, ఎందుకంటే ఇప్పుడు మనకి అందరూ కూడా కాంపిటేటర్స్ అయితే ఇస్తున్నారు. సో ఇచ్చి ఉంటే బాగుండేది. అండ్ ఇంకోటి రియర్ మనకి మిడిల్ హెడ్ రెస్ట్ అయితే ఇందులో మిస్ అవుతుంది. అండ్ ఈవెన్ నెక్సాన్లో కూడా మిస్ అవుతుంది. అండ్ ఇప్పుడు ఫైనల్ నెగిటివ్ అయితే మనం మాట్లాడుకుందాము. సో హైవే టెస్ట్ అనమాట. సో ఇప్పుడు మీకు తెలిసిపోతుంది ఎవరికి అసలు ఈ వెహికల్ సూట్ అవుతుంది అనేది. సో కంప్లీట్గా మీకు హైవే టెస్ట్ గురించి అయితే రివీల్ చేస్తాను. సో హైవే టెస్ట్ ఇది మాన్యువల్ ట్రాన్స్మిషన్ అనమాట. ఇంతకుముందు చెప్పింది నేను ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఇంకొంచెం క్విక్గా చెప్తాను. మైలేజ్ పరంగా మనం చూసుకున్నట్లయితే ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆల్మోస్ట్ మనకు 19.5 మనకి
ట్యాంక్ టు ట్యాంక్ మనకి మైలేజ్ వచ్చిందని చెప్తున్నారు అనమాట కంపెనీ, అది కస్టమర్స్ అయితే. ఏదైతే హైవేలో సిటీలో చూసుకున్నట్టయితే మనకి మ్యాక్సిమం 15 to 16 అనమాట. 17 కూడా ఇచ్చింది, కాకపోతే యావరేజ్గా కన్సిస్టెన్సీగా చూసుకున్నట్టయితే మనకి 15 లేదా 16 ఇంతవరకు వచ్చిందనమాట సిటీలో. ఇప్పుడు ఇంకా మాన్యువల్ ట్రాన్స్మిషన్ అట్ ద సేమ్ టైం హైవే టెస్ట్ కూడా చెప్తాను. మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఓన్లీ 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ మాత్రమే వస్తుంది. ఇది ఒక మేజర్ డిసడ్వాంటేజ్ అని చెప్పొచ్చు యాజ్ కంపేర్ టు ఆటోమేటిక్. సో ఆటోమేటిక్ ఇంతకుముందు కూడా నేను ఎందుకు అంటే చెప్తున్నాను ఆటోమేటిక్ గురించి నేను చెప్తున్నాను అంటే, అందులో మనకి టార్క్ కన్వర్టర్ మనకి 6 గేర్స్ ఉంటాయి అనమాట. చాలా బెటర్గా పర్ఫామ్ చేస్తున్నది. ఈవెన్ మనకి ఓవర్టేక్ చేస్తున్నా కానీ అట్లా ఏమీ ల్యాగ్గా ఉండదు అనమాట. కానీ కంప్లీట్గా మనం ఓవర్టేక్ చేయాలంటే ప్యాడల్ షిఫ్టర్స్ యూస్ చేసుకొని మనం ఒక 3 to 4 ఆ గేర్లోనే మనకు ఓవర్టేక్ అయితే చేయొచ్చు. కాకపోతే 5th 6th అనేది కంప్లీట్గా క్రూజింగ్గా పనికొస్తుంది ఆటోమేటిక్లో. కానీ మాన్యువల్ ట్రాన్స్మిషన్ కంప్లీట్గా 5 స్పీడ్ మాత్రమే, అంటే 5 గేర్లు మాత్రమే వస్తుంది అనమాట. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఒక 100 స్పీడ్ కనుక మనం వెళ్ళినట్టయితే, అబోవ్ 100 వరకు మనం వెళ్ళినట్టయితే ఆర్పిఎం అనేది 3కి అంటే 3000 ఆర్పిఎం వరకు వెళ్తుంది. ఇక్కడ ఏమవుతుందంటే మనకి కంప్లీట్గా మనకు ఒక నాయిస్ అయితే వస్తుంది. మీరు ఇంతకుముందు నేను మాట్లాడినట్టు దీనికి మెయిన్ అడ్వాంటేజే ఇంజన్ కదా. సో అదే ఇంజన్ ఇక్కడ కొంచెం ఫెయిల్ అవుతుంది నా దృష్టిలో. ఎందుకంటే వీళ్ళ ఫీడ్బ్యాక్ ప్రకారం మనం చూసుకున్నట్టయితే 6th గేర్ ఇచ్చి ఉంటే బాగుండేది. ఎందుకంటే 5 స్పీడే ఉండడం వల్ల ఎట్లయితే మనం హైవే ఒక 100 కిలోమీటర్స్ పైన స్పీడ్ టచ్ కాగానే లైట్గా వైబ్రేషన్ రావడం, లేకపోతే మీకు భయం అనే ఫీల్ వస్తుంది అనమాట. ఓవర్టేక్ అంటే కంప్లీట్గా ఇట్లా 100 పైన మనం స్పీడ్ వెళ్ళినట్టయితే, ఎందుకంటే 3కి అంటే 3000 ఆర్పిఎం వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే బండి 3000 ఆర్పిఎం అబోవ్ వెళ్ళిపోతుందో కంప్లీట్గా మీకు అవుట్ ఆఫ్ కంట్రోల్ లాగా మీకు ఒక భయం ఫీలింగ్ వస్తుంది. ఆటోమేటిక్గా మీరు స్లో డౌన్ చేస్తుంది అనమాట వెహికల్. సో ఆ విధంగా కస్టమర్స్ అయితే రివ్యూ ఇస్తున్నారు దీనిపైన పర్టికులర్గా హైవే స్పీడ్లో మనం చూసుకుంటే. ఏదైతే టార్క్ కన్వర్టర్ 6 స్పీడ్ ఉందో ఆటోమేటిక్ అక్కడ మాత్రం బెటర్ పర్ఫార్మెన్స్ అయితే వస్తుంది. అండ్ ఇంకొకటి ఇన్సులేటెడ్ కూడా సరిగా చేయలేదని అనుకుంటున్నారు కస్టమర్స్, ఎందుకంటే అవుట్ సైడ్ నాయిస్ అంతా కూడా మనకి ఇన్సైడ్ వస్తుంది. ఈవెన్ టైర్స్ యొక్క ఆ రొటేషన్ కూడా మనకి ఇన్సైడ్ నాయిస్ వినిపిస్తుందని చెప్తున్నారు 100 అబోవ్ స్పీడ్ వెళ్ళినట్టయితే. అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక 2000 to 3000 ఆర్పిఎం మధ్యలో మాత్రమే ఇది బాగుంటుందన్నమాట. ఎక్కడ కూడా మీకు క్యాబిన్ నాయిస్ కానీ ఇంజన్ నాయిస్ కానీ ఏమనిపించదు. ఎట్లయితే మీకు 3000 ఆర్పిఎం అబోవ్ వెళ్ళినట్టయితే అండ్ 100 స్పీడ్ పైన అబోవ్ వెళ్ళినట్టయితే కంప్లీట్గా మీకు నాయిస్ రావడం కానీ ఇంజన్ నాయిస్ కూడా మీకు లోపల క్యాబిన్లోకి వస్తుందని అయితే కస్టమర్స్ చాలామంది చెప్తున్నారు. అంటే మీకు కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గిపోతుంది ఎట్లయితే మీరు 100 స్పీడ్ పైన వెళ్ళినట్టయితే. అండ్ ఇంకొకటి స్టీరింగ్ రెస్పాన్స్ నో డౌట్ అంత స్పీడ్ వెళ్ళినా కానీ బాగుంది. అండ్ ఈవెన్ కట్స్ అంటే మనము ఇట్లా ఆ కట్స్ కొట్టుకుంటూ వెళ్ళినా కానీ హైవే పైన అక్కడ కూడా స్టెబిలిటీ బాగానే ఉంది. అండ్ హై ఆర్పిఎం పైననే మనకి క్యాబిన్ నాయిస్ ఇంజన్ నాయిస్ అయితే వస్తుంది. అండ్ ఇంకొకటి ఆ 100 స్పీడ్ పైన వెళ్ళినట్టయితే ఇట్లా గాలి ఇట్లా బోట్ లెక్క ఇట్లా అవుతూ ఉంటుంది అనమాట వెహికల్ అయితే బ్రీజా పర్టికులర్గా మనం చూసుకున్నట్టయితే. సో ఎందుకంటే లైట్ వెయిట్ ఉంటుంది యాజ్ కంపేర్ టు నెక్సాన్. సో సస్పెన్షన్స్ కూడా చాలా స్మూత్గా ఉన్నాయి కాబట్టి ఇట్లా బోట్ లాగా ఇట్లా కింద మీద ఇట్లా ఫ్లోట్ అయ్యుకుంటూ వస్తుంది అనమాట. ఇంకోటి బాడీ రోల్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది. ఒక మాటలో చెప్పాలంటే ఇది కంప్లీట్గా ఒక ఫ్యామిలీ కార్, స్పోర్ట్స్ కార్ లాగా దీన్ని వాడలేము. ఎందుకంటే ఎక్కువ మనం హైవేలో 100 స్పీడ్ కొడతా ఎక్కువ స్పీడ్ కొడతా అట్లా కాదు. ఓన్లీ ఫ్యామిలీ పరంగా ఒక లిమిటెడ్ స్పీడ్ 80 to 100 ఆ విధంగా మనకి బాగా సెట్ అవుతుంది. అండ్ పర్టికులర్గా ఇది సిటీ వెహికల్, నిజం చెప్పాలంటే హైవేకి పనికిరాదు. ఇప్పుడు పర్టికులర్గా మీరు సిటీలో అట్లా ట్రావెల్ చేయాలి ఫ్యామిలీతో అట్లా ఓకే, అప్పుడప్పుడు హైవే బాగా నడుస్తుంది. కాకపోతే ఎక్కువ స్పీడ్లో నేను హైవేలో క్రూజ్ చేస్తా అంటే కష్టం. అండ్ ఇంకొకటి పికప్ కూడా మనం చూసుకున్నట్టయితే 0 to 100 కిలోమీటర్స్ మనకి 13 సెకండ్స్లో ఈ కార్ అయితే అందుకుందనమాట. అండ్ ఇంకోటి ఇంతకుముందు చెప్పినట్టు టైర్ నాయిస్ కూడా మనకి హైవేలో మీకు కనిపిస్తుంది 100 పైన మనం వెళ్ళినట్టయితే. ఇది ఓవరాల్గా బ్రీజా పర్ఫెక్ట్గా ఒక ఫ్యామిలీ కార్ అనే చెప్పొచ్చు. మైలేజ్ పరంగా అన్నిటి పరంగా కూడా స్పోర్ట్స్ పరంగా ఒక ఎక్కువ స్పీడ్గా పోతా హైవేలలో ఓవర్టేక్ చేస్తా అట్లా అంటే కాదు. ఈవెన్ ఓవర్టేక్ చేయాలన్నా కూడా మీకు ఆ కాన్ఫిడెన్స్ రావాలంటే కాదనమాట. ఎందుకంటే అంత పికప్ అందుకోలేదు ఇది. కొంచెం మనకి మళ్ళీ 3rd 4th గేర్లోనే మనకి మ్యాక్సిమం ఓవర్టేక్ చేయాలి, అది కూడా కొంచెం చూసుకొని చేయాలి. 5th 6th అయితే కంప్లీట్గా క్రూజింగ్ అయితే బాగా పనికొస్తుంది. ఇది ఓవరాల్గా మనకి మారుతి సుజుకి యొక్క బ్రీజా కంప్లీట్ లాంగ్ టర్మ్ రివ్యూ ఇంక్లూడింగ్ సర్వీస్ కాస్ట్ కూడా చెప్పి ఉన్నాను. వీడియోని నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. రితేష్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా గ్యారేజ్.